అండి ఇప్పుడు ఇది ఉంది కదా, దీని సాయగా ఇక్కడ ఇది ఒకటి ఇది ఒకటి ఇక్కడ నుంచి ప్లస్ 7 వరకు ఇది తీసేస్తే వాస్తవం ఏంటంటే ఈ మట్టి మొత్తం ఏం కంగారే పడక కానీ ఈ మట్టి మొత్తం అక్కడికి బయటికి వెళ్ళిపోతుంది. ఈ నుంచి ఒక 6 ఇంచులతో కొట్టుకుండా పోనీ అక్కడికి ఇట్లా ఇట్లా సుక్కబడ్డ ఆడిపోవాలి ఆడిపోవాలి కూడా వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి. పెట్ట మీద కొట్టు. కిందికి ఉన్నదా ఇంకా అది ఒక వరుస కిందికి ఉన్నదా? అట్నుంచి కొట్టు అట్నుంచి అది ఉంటే ఈ రెండు కొట్టు ఈ రెండు కొట్టు ఈ రెండు ఇగో ఇది ప్లస్ ఇది ఇగో ఇది ఇక్కడ వరకు కొట్టు అంతే. అది ఉంటే ఉండని వీలైతే అటు కట్టుకుంటే కట్టుకోవచ్చు. తర్వాత పోతుంది లేదు ఉండదు లేదు కూడా. ఇది అటు అది చూసినావా ఆ వాటర్ కూడా ఇటే వస్తున్నాయి. కొబ్బరి చెట్టు కాంచిన అటు కొట్టుకుండా పోతే ఇల్లు ఇది హైట్ లేకపోవడం ఇన్ని కథలు అవుతాయి. మన ఎక్కడ ఊరుంది మేము ఊరి పోయినాం, ఏది మరిపేట బంగ్లా దగ్గర నుంచి ఊకలు పోయినాం, తాళ్ళ ఊకలు. అక్కడ ఒక ఇల్లు ఆడ జాకిలతో పైకి లేపారు కదా, జాకిలతో పైకి లేపారు అన్ని జాకిలు పెట్టి. అదేందిరా బాబు పిల్లర్లే అంటే మనం పని చేస్తారు. ఇది ఏంటంటే తీసేసి బయటికి గోడలు లేపి లేపుకోవాలి దర్వాజాలు. దీన్ని ఇదే ఇల్లును ఖరాబ్ చేయకుండా ఉండడం కోసం ఏం చేయాలంటే ఫస్ట్ పైది కొట్టి పడేయాలి. కొట్టేసినాక వీటిని లోపల నింపుకుంటూ వచ్చినాక ఈ ఈ దర్వాజాలు పైన పెట్టాలి. ఇక సెటిలైట్ చేయాలి అంటే ఇంకా కొంచెం గోడలు కొట్టుకుంటా ఈ దర్వాజాలు తీసుకొచ్చి ఫిక్స్ చేయాలి. 2 ఫీట్లు లేపాలి, దర్వాజాలు అన్ని తీసి పడేయాలి. ఇల్లు బలమే ఉన్నదిలే కానీ ఓకేనా. ఇది అయిపోయిందా? అది క్లీన్ చేసేయండి. ఇట్లాంటి ఒకసారి ఇది కూడా పోయింది ఇటు సైడ్.